ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ కీలక భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చ జరగనుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం మంత్రులు విశ్లేషించనున్నారు. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారి ఫలితాలు గణాంకాలతో సహా చర్చించనున్నారు. ఇక ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఫలితాలపైన విశ్లేషణ ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై చర్చ జరగనుంది. ఈ భేటీ ఎజెండాలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అంశం సైతం ఉండనుందని తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం మళ్లీ రంగం సిద్ధం చేస్తుందని భావిస్తున్న తరుణంలో పనితీరు బదిలీలు ఉంటాయని, దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బదిలీల జాబితాల్లో చేరనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదిక కాపీలను ఒక్కో మంత్రికి విడిగా ఇచ్చే అవకాశం ఉంది. కొందరు మంత్రులు తమ పరిధిలోని శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదని విమర్శలతో పాటు మరికొందరు జిల్లాల్లో గ్రూపు తగాదాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మీటింగ్ లో మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మరోవైపు మంత్రుల శాఖల మార్పుపై సంకేతాలిచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సర్కారు సాధించిన విజయాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం ఎప్పుడు సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది, సీఎం షెడ్యూల్ ఏ విధంగా ఉందనుకోవచ్చు, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాల గురించి చర్చిస్తున్నారు, నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వాసు? రత్న, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ ICCCలో కూడా మంత్రులతో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూడా నియోజకవర్గాల వారీగా జరిగినటువంటి ఫలితాలు, వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఫలితాల్లో ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో తక్కువ ఫలితాలు వచ్చాయి, ఎవరెవరు ఎమ్మెల్యేలు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఆయా జిల్లా మంత్రులతో పాటు ఆ ఇన్ఛార్జి మంత్రులకు సంబంధించి కూడా ఈరోజు 2 రకాల నివేదికలు తీసుకురావాలనుకోవడం జరిగింది. కాన్స్టిట్యున్సీ వైజ్గా, జిల్లా వైజ్గా కూడా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఒకవేళ ఇతర పార్టీ గెలిస్తే ఎందుకు గెలవాల్సి వచ్చింది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే కీలకంగా 3 జిల్లాలకు సంబంధించి నల్లగొండ, మరోపక్క పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఈ కీలక జిల్లాలకు సంబంధించిన ఖమ్మం సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీటిపైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక ముఖ్యమంత్రికి సంబంధించి కూడా మంత్రుల పనితీరు పైన కూడా ఆయన ఒక ప్రోగ్రెస్ రిపోర్టు రెడీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దానిపైన కూడా వాళ్ళతో సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఎవరైతే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించి కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నాం. నిన్న కేసీఆర్ మీడియా సమావేశంలో కూడా చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ప్రభుత్వం చేసి కూడా అంటే ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి పథకాలు కావచ్చు, చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ప్రచారం చేసుకోలేకపోతున్నటువంటి అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అనవసరంగా ప్రతిపక్షాలకు తావిచ్చే విధంగా ఉండకూడదు, మనం ఏం చేస్తున్నాం అది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశంపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తుపైన పోటీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకంటే ఒక పక్కన గెలవని స్థానాలను సైతం బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకుంటా ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 70% స్థానాలు గెలిచి కూడా ఎందుకు ప్రచారం చేసుకోవడం లేదు, ఎందుకు చెప్పడం లేదన్న అంశంపైన కూడా ముఖ్యమంత్రి ఈరోజు కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇక సొసైటీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా సొసైటీలకు సంబంధించినటువంటి పాలక వర్గాలను రద్దు చేసిన నేపథ్యంలో కూడా సొసైటీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అన్న అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ అంశం కేంద్రంతో ముడిపడిన నేపథ్యంలో కూడా తదుపరి ఎంతవరకు అవకాశం ఉంది రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి, ఏ విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో ఇవ్వాలి అన్న అంశంపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇక కార్పొరేషన్ల చైర్మన్లు
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటినప్పటికీ కూడా ఇంకా 26 కార్పొరేషన్ చైర్మన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి, ఏ కార్పొరేషన్ పెండింగ్ ఉన్నాయి, ఏ మంత్రులు ఎవరి పేర్లు ప్రతిపాదిస్తారనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా ఒక లిస్టు ఫైనల్ అయిన నేపథ్యంలో కూడా దానిపైన ఫైనల్ చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ కంటే ముందే కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలు చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలక అంశం, ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరుకు సంబంధించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరంగా కావచ్చు, మరోపక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే తీరుకు సంబంధించి కావచ్చు, నిర్లక్ష్యంగా పనిచేసే అంశానికి సంబంధించి కావచ్చు, అంటే వాళ్ళ ఫెయిల్యూర్ పైన కూడా మంత్రులను అడిగే అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సచివాలయంలో కీలక పాత్రల్లో ఉన్నటువంటి ఐఏఎస్ నుంచి మొదలు పెడితే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లతో పాటు ఐపీఎస్ అధికారులు, పోలీస్ కమిషనర్లకు సంబంధించినటువంటి జిల్లాల్లో పనిచేసే అధికారుల తీరుపైన కూడా కొంత అసంతృప్తి ఉంది. దానిపైన మంత్రులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. కాబట్టి అలాంటి అధికారులు ఎవరున్నారు, వాళ్ళ వ్యవహార శైలికి సంబంధించి ఫిర్యాదులపైన కూడా చర్చించబోతున్నారు. ఇక ప్రధానంగా పలు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఏ జిల్లాల్లో త్వరితగతిన పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయి, సంక్షేమ పథకాల అమలు తీరుకు సంబంధించి ఇటు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించినటువంటి కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఎందుకంటే రేపు రానున్నటువంటి పంటలకు సంబంధించినటువంటి యాసంగి ఏదైతే రైతు బీమాతో పాటు ఇతర అంశాలకు సంబంధించి యూరియాకు సంబంధించిన అంశాలతో పాటు పలు కీలక అంశాలపైన కూడా అంటే పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు, రైతాంగం ఎదుర్కొన్న సమస్యలతో పాటు ఇతర ప్రజలకు ఉన్నటువంటి ఇతర సమస్యలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా మంత్రులతో చర్చించబోతున్నారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు అంటే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా జనవరి 2 నుంచి కూడా శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉందని రాత్రి నిన్న ముఖ్యమంత్రి చిట్చాట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ అంశాలపైన అసెంబ్లీలో చర్చించాలి అన్న అంశంపైన కూడా ప్రధానంగా, ఎందుకంటే నిన్న కేసీఆర్ చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా నది వాటాల సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోవటం లేదన్న విషయాన్ని కేసీఆర్ ఏదైతే చెప్పారో దానిపైన చర్చకు సిద్ధమని ఇప్పటికే రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరారు. మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల ముందు ముఖాముఖిగా చర్చిద్దాం రండి, ప్రతిదానికి సమాధానం చెప్తాం, పాలమూరు రంగారెడ్డికి ఎంత ఖర్చు చేశామో, మిగతా ప్రాజెక్టుల విషయంలో ఎలా ముందుకెళ్తున్నామో, కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటి కోసం ఎలాంటి కృషి చేస్తూ ఉన్నాము, కృష్ణా వాటర్ విషయంలో కూడా మేము 71% నీటి వాటాల కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నాం, ఇలాంటి అంశాలన్నిటిపైన చర్చిద్దాం. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. కాబట్టి వీటిపైన అసెంబ్లీలో చర్చించే ఇతర అంశాలపైన కూడా రేపు ఖచ్చితంగా కూడా ఈరోజు కేబినెట్ మంత్రులతో కూడా సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర ప్రజా సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, నీటి వాటాలు అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా కూడా ఈరోజు సుదీర్ఘంగా రాత్రి లేట్ నైట్ వరకు కూడా ముఖ్యమంత్రి మంత్రులతో ఈ భేటీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వాసు, మీరు చెప్పినట్లుగానే జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమీక్షలో మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి దిశానిర్దేశాలు చేస్తారనుకోవచ్చు. ప్రధానంగా ఆ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ పొందుపరిచే అవకాశం ఉందనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ప్రధానంగా రెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీలో ఏదైతే టికెట్ ఆశించిన వాళ్ళే సర్పంచ్ ఎన్నికల్లో కూడా రెబల్స్గా గెలుపొందారు. వాళ్ళు కొంత బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని కూడా పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ వాటిని ఎందుకు కట్టడి చేయలేకపోయారనే అంశానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఆయా జిల్లాల మంత్రుల్ని కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పార్టీ గుర్తు లేకుండానే చాలామంది రెబల్స్ పోటీలో దిగారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా వెళ్తున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున పోటీ ఉండే అవకాశం ఉంది. రెబల్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ సమగ్రంగా చర్చించి గెలుపు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇచ్చే విధంగా ఉండాలి. ఎలాంటి బంధుప్రీతి కానీ ఎలాంటి ఉద్దేశం లేకుండా ఖచ్చితంగా కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి కూడా మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పోరుబాట పడుతున్నామంటూ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చిన నేపథ్యానికి సంబంధించి కూడా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలి, కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలి అన్న అంశానికి సంబంధించి పైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రితో జరిగేటువంటి మంత్రుల భేటీ చాలా కీలకంగా పోతుంది. సాయంత్రం 5 గంటలకు ICCCలో యొక్క భేటీ ప్రారంభం కానుంది.
రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఈ రోజు. ఇక దీనిలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం